తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి తొలిసారి కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో కుమారుడు లోకేష్ నామినేషన్ దాఖలు చేయగా 2019 ఎన్నికల్లో స్థానిక నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో కంటే ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయి. 2019 అఫిడవిట్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ 545 కోట్లు ఉండగా ఇప్పుడు ఏకంగా 40% పెరిగి 931 కోట్లకు చేరుకుంది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం 36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు 4.80 లక్షలు కాగా 2,22,500 విలువైన అంబాసిడర్ కారు ఉంది. అలాగే 36.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా 895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లోని 2.26 కోట్ల షేర్ల విలువ 763.93 కోట్లుగా ఉంది. బంగారం, ఇతర ఆభరణాల విలువ దాదాపు 1.5 కోటి ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్లో 85.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇటు అప్పుల విషయానికొస్తే కుమారుడు లోకేష్తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. భువనేశ్వరికి 6.83 కోట్లు అప్పు ఉండగా లోకేష్ నుంచే 1.27 కోట్ల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2019కి ముందు చంద్రబాబుపై కేవలం 2 కేసులు ఉండగా ఈ 5 ఏళ్లలో ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. ఇందులో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులే ఏకంగా 8 ఉన్నాయి. అంతేకాకుండా అన్నమయ్య, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 2 చొప్పున అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక నందమూరి బాలకృష్ణ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 81.63 కోట్లుగా ఉంది. భార్య వసుంధర ఆస్తుల విలువ 140,38,83,000గా పేర్కొన్నారు. ఇక ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58,63,63,66,000గా ఉంది. అటు అప్పులకు సంబంధించి బాలకృష్ణకు 9,09,22,000, వసుంధరకు 3,83,89,000 అప్పులు ఉన్నట్లు చూపించారు. కాగా బాలకృష్ణ మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారో లేదో చూడాలి.